నరేంద్ర మోడీ గారిని తీసుకొని వచ్చి గౌరవ ప్రధానమంత్రిని, ఇది డబుల్ ఇంజన్ సర్కార్, ఇది పైన ఎన్డీఏ కింద ఎన్డీఏ, చూడండి మా తడాకా అని చంద్రబాబు నాయుడు దగ్గర నుండి చివరికి అతి కింద పనిచేసే వాళ్ళ వరకు కూడా, లేకపోతే అనేక క్యాడర్లో పనిచేసే వాళ్ళు కూడా, ఇంకా మంత్రులు సరే సరి అబ్బాబ్బా చెప్పిన మాటలు వింటే ఏమో జరిగిపోతుందని మాలాంటి వాళ్ళం సంతోషపడ్డాం. ఏమో చేసేస్తారు ఈసారి వీళ్ళు అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తను ఎప్పటికీ మారడు, తను ఎప్పుడు కూడా మోసపూరితమైన వైఖరితోనే రాజకీయాలు నడిపిస్తాడు. ఒకానొక పెద్ద మనిషిని అక్కడి నుంచి మాట్లాడుతూ కట్టుబట్టలతో పారిపోయి వచ్చారట. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చట్టంలో ఉంటే అవసరమైతే దాన్ని ఇంక మరింత పెంచండి, ఇంకో 10 సంవత్సరాలు పెంచండి అనే అడిగే అవకాశం చండీగఢ్లా కూడా కలిగి ఉండి భారతదేశంలో ఒక కేసుకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి భయపడి రాత్రికి హైదరాబాద్ వదిలిపెట్టి విజయవాడకు వచ్చింది ఎవరో చెప్పాలి, వచ్చి హోటల్లో బతికింది ఎవరో చెప్పాలి, అక్కడి నుంచి మళ్ళీ కట్టుబట్టలతో తరిమింది ఎవరో చెప్పాలి. ఈ ప్రశ్నల మీద సమాధానం ఉండదు. ప్రజలు మర్చిపోయింటారులే అనుకుంటారు. ఈ మధ్యకాలంలో వీటి సందర్భం కాదు. కానీ మోడీ గారు అన్నారు, రామారావు గారు కళ్ళగన్నాని, రామారావు గారికి ఈ రాష్ట్రంలో భౌతికంగాను రాజకీయంగాను మానసికంగాను అన్ని విధాలకు కూడా అన్యాయం చేసిన వాడు ఎవడైనా ఉన్నాయంటే అది ఈనాటి చంద్రబాబు నాయుడు గారు కాదా అన్న సంగతి మేము అడుగుతూ ఉన్నాం. పెద్ద విగ్రహం పెడతారట అక్కడ తీసుకెళ్ళి, అంటే మర్చిపోయింటారులే అనుకుంటుంటారు వీళ్ళు. అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటుండేది ఎవరో మీరు చెప్పాలా మాకు. మాలాంటి వాళ్ళని స్పష్టంగా చెప్పాం, మధ్యలో ఉంచండి, ఈ రాష్ట్రం మధ్యలో ఉండనివ్వండి. రాయలసీమ వాళ్ళుగా హక్కు కలిగి ఉన్నాం మేము, రాయలసీమ వాళ్ళుగా మేము రాజధాని మీద హక్కు ఉంది మాకు, మాతో మాట్లాడండి మీరు, అయినా అందరికీ అందుబాటులో ఉండే మధ్యలో పెట్టండి అని చెప్పాం. మీకు మీరే ఆ రోజు గుర్తెచ్చుకోండి బాబు గారు. అట్లాగే వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో ఏం ప్రకటించారు? విజయవాడలో పెడుతున్నామని ప్రకటించారు. మీ లావాదేవీలన్నీ పూర్తయిన తర్వాత దాన్ని అమరావతి ప్రాంతానికి, తుళ్ళూరు ప్రాంతానికి తీసుకెళ్తున్నామని ప్రకటించిన సంగతిలో ఉన్న మతలబు ఈ రాష్ట్రం 3 సంవత్సరాలు మాట్లాడుకుంది, ఇంకా మాట్లాడుకుంటూనే ఉంది. అక్కడ ఏ రైతుకు భూములు ఉన్నాయి, ఏ రైతు భూములకు విలువలు పెరిగాయి, లేక ఈ మధ్యలో కొన్న వాళ్ళకు పెరిగాయా, అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ లాంటి జరిగిందని అందరూ మాట్లాడి కోర్టులు కేసులు కూడా ఆయన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను ఇప్పుడు భూములు ఎవరి చేతిలో ఉన్నాయో చెప్పే ధైర్యం మీకుందా చంద్రబాబు నాయుడు గారు? అక్కడ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి చెప్పగలరా? మళ్ళా ఇంకొక 44,000 ఎకరాలు కావాలి నాకు. వార్తలు వస్తున్నాయి, మీకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ అక్కడ బేరసారాలు మొదలుపెట్టారు మిగతా భూములు తీసుకోవడం కోసమని. ముందుగానే సమాచారం పోతుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న మంత్రికి కూడా, ఆ అభివృద్ధి కమిటీలో ఉన్న మంత్రికి కూడా అక్కడ భూములు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు మా వాళ్ళు కొనకూడదా అని మీరు అన్నమాట నాకు గుర్తుంది. ఇంకా రైతుల దగ్గర నుంచి ఐచ్ఛికంగా ఈయనకిస్తే ఈయన ధరలకు ఇంకోరికి ఇచ్చారు. 99 పైసలకి, 9 పైసలకి, 10 పైసలకి, మాకు అర్థం కాని పరిస్థితి. కనుక ఈరోజు మీరు ఏం సాధించారు? అనవసరమైన వృధా ఖర్చు తప్ప నా ఉద్దేశంలో. నరేంద్ర మోడీ గారు చేమిచ్చిపోయారు, అదే సేమ్. ఆ రోజున్న ఒక మెటల్ మట్టి తెచ్చిపోయారు. అదుగు లేదు ఈసారి. పరస్పరం పొగుడుకోవడం. ఈయన గారి దగ్గర నుంచి బైపీసీ చదివితే ఇంజనీర్లు అవుతారని చెప్పే పెద్ద మనిషి దగ్గర నుంచి ఐటీ విషయాల్ని తెలుసుకోవడం. ఈయన అసలు అభివృద్ధి పథంలో శక్తివంతంగా మారాలంటే ఏం చేయాలో తెలుసుకోవడం. ఆయన బహుశా ఇప్పటికీ లెక్కలు తేలని ఆ 25 లక్షల ఓట్లు బహుశా గుర్తుకొచ్చి ఉంటాయి.
నిన్న మీరు చేసిన కార్యక్రమం ఏంటంటే మీరు అమరావతి పేరు మీద ఆ ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో ప్రజలకు చేయబోతున్న ఘోరమైన తప్పిదాన్ని, ఒక ఘోరమైన అన్యాయాన్ని మీరు దాన్ని చెప్పుకోవడం, ఆమోదం పొందడం కోసమని అనుకుంటా ఉన్నాను. అమరావతి కడితే ఎవరొద్దన్నారు మిమ్మల్ని? 5 సంవత్సరాల కాలం ఆ రోజు ఉంది కదా. మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో ఏం సాధించారు మీరు? ఏం చేశారు మీరు చెప్పండి. ఈ రోజున అడ్డమెవరు వచ్చారు అక్కడ? అప్పటికే నిజంగా మీరు అక్కడే మమ్మల్ని ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలు దెబ్బతీశారు. 28,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. ఇదిగో ఫలానా ప్రాంతంలో ఆ ఒంగోలు ఇప్పుడు మధ్యలో కట్టండి, దాన్ని బాగుంటుంది, కేంద్ర ప్రభుత్వమే కడుతుంది అంటే మేమే కట్టుకుంటామని తెచ్చిన సంగతి బాబు గారు మీరు గుర్తు తెచ్చుకోవాలి. అట్లాగే నీకు ఎప్పుడు కూడా భజంత్రీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా సారీ మధ్య ఆపదమన్న కొద్దిగా కోపం వస్తుంది, అవసరం లేదు. కానీ ఇప్పుడు మీ పక్కన భజన చేసే వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, మీరేం సాధించారో నాకు చెప్పాలి ఒకసారి. నాకే కాదు, ఈ ప్రజలకని చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పులు తెచ్చారు, అప్పులు తెచ్చారు, ఏమైనాయి? దాదాపు 5,000 కోట్ల పైన అప్పులు తెచ్చారు కదా. మీ ఎస్టిమేషన్లు ఎంత ఆ రోజున? నేను అనుకుంటా ఉన్నాను, నేనే కాదు ప్రజలు అనుకుంటా ఉన్నారు. 44,000 కోట్ల పైచిలుకు ధనంతో మీరు ఆ రోజున టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచారు. ఈ రోజుకి అవి సవరించిన అంచనాల ప్రకారం 48,000 కోట్లు 50,000 కోట్లు అవుతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు మాకు అప్పుడే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు మమ్మల్ని. 77,000 కోట్లు అవుతాయి, 77,000 కోట్లు అవుతాయని. ఎట్లయితాయో మాకు అర్థం కావడంలే. ఒక్కసారి పారదర్శకంగా దాన్ని చేయండి. అసలు మీరు చెప్పిన మాటకి ఎప్పుడైనా కట్టుబడతారా? ఎంత మీరు అసలు నాకు బాధేస్తుంది. ఏదో చెప్తా పోతే నిజమైపోతుందని చెప్పుకునే మీ పాత సిద్ధాంతం మీదే ఈ రాష్ట్రంలో ప్రజల్ని మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. 1 సంవత్సరం తర్వాత కూడా మీరు ఇచ్చిన ఎలక్షన్ హామీ ఏది కూడా అమలు చేయలే మీరు. అసలు లెక్క తీశాం. మీ గొప్పతనం సార్ చెప్పాలి. ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనం కట్టారు, 2 లక్షల పైచులకు విస్తీర్ణంతో, ఆ చదరపు అడుగులు, అయిన ఖర్చు 970 కోట్లు. తెలంగాణ కొత్త సెక్రటరీ రాజ్భవన్ లాగా కట్టారు, అది 10 లక్షల చదరపు అడుగుల పైన ఉంటుంది. దానికైనా ఖర్చు 600 కోట్ల రూపాయలు. బాబు గారు మీరు కట్టిన తాత్కాలిక సచివాలయంకే 379 కోట్లు ఖర్చు పెట్టారు. అట్లాగే సచివాలయం సహా పక్క 2-3 బిల్డింగ్లు కట్టారు మీరు, ఒక 6 బిల్డింగ్ల దాకా. దానికి 525 రూపాయలు కట్టారు. చదరపు అడుగుకి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా మీరు? తెలంగాణ ప్రభుత్వం 6,180 రూపాయలు ఖర్చు పెడితే మీరు తాత్కాలిక సచివాలయానికి 17,183 రూపాయలు ఖర్చు పెట్టారు. అట్లాగే ఐజీసీ కాంప్లెక్స్గా తాత్కాలిక అసెంబ్లీ ఆ భవనాలకంతా కలిపితే 11,000 పైగా చదరపు అడుగు ఖర్చు పెట్టారు. నాకు తెలియక అడుగుతాను, ఈ దేశంలో ఎక్కడైనా సరే 10,000 ఎందుకైతుంది? 5 స్టార్ కూడా ఆఖరికి 6,000తోనో 4,000తోనే కడతారు. ఎవరు అడగరులే అని మీరు అనుకుంటారు. ఆఖరికి మీరు ఈ రోజున అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఎవరు పట్టించుకోరు కదా అనుకుంటున్నారేమో, భయపడుతున్నారు మిమ్మల్ని చూసి. అనేక అమరావతి అభివృద్ధి సొసైటీ అనే పేరు మీద మీరు సాగిస్తున్న దుర్మార్గమైన డబ్బులు దోచిపెట్టే విధానాన్ని చూసి ప్రజలు భయపడతా ఉన్నారు. మీ మంత్రి మాట్లాడతాడు, ప్రజల మీద పైసా కూడా లేకుండా కడతాం మేము అని. ఏంది మీరు కట్టేది? మీరు తెచ్చే అప్పులని, జపాన్ అప్పులు కానీ, హడ్కో అప్పులు కానీ, ఏవైనా సరే చివరికి కట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కదా. శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు, అనంతపురంలో ఉన్నవాళ్ళు ఇద్దరు కట్టాల్సిందే కదా. అసలు ఏంటి మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు? మీరు 100కి 100%, 70-80% పెంచారు. ఇక్కడే అర్థమైపోతుంది మీకున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏందో అమరావతి పైన. భూముల విలువ పెంచుతామని అక్కడ ఏముందో చెప్పాలా మాకు. రీసెంట్గానే పోయొచ్చాను, టీ తాగుదామంటే కూడా 10 మైళ్ళు పోయిన పరిస్థితి అక్కడ. నేను ఎవరి భూముల విలువ పెంచుతారో కూడా చెప్పాలి. ఒక మాట పనిలో పని.
ఆ భూములు ఎవరికి పెరుగుతాయో ఆ రైతులు పెరుగుతాయా, ఆ రైతుల నుంచి ఆ రోజున ముందుగానే సమాచారం సేకరించి కొనుక్కున్న వాళ్ళకు పెరుగుతాయో చెప్పాలా. ఒక శ్వేతపత్రాన్ని ఎవరెవరికి ఎన్నెన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పగలరా ముఖ్యమంత్రి గారు? చెప్పమని కోరుతా ఉన్నా. బహుశా వాళ్ళ అబ్బాయి అనుకుంటారు. ఈజ్ అన్స్టాపబుల్. ఈ మధ్యకాలంలో వాళ్ళన్నీ అట్లా పేర్లే పెట్టుకుంటా ఉన్నారు. అన్స్టాపబుల్ అని వాళ్ళ మామగారి ప్రోగ్రాం, మార్గదర్శి అని వాళ్ళ రాజగురువు ప్రోగ్రాం. బాగా గుర్తుంది, నాకు నవ్వొచ్చింది. నాకు అంటే అన్నీ చివరికి బ్రాండ్ వాల్యూ పెంచుకునే విధంగా మీరు అన్నారు కదా, P4 పద్ధతిలో మార్గదర్శే కదా ఆ దాంట్లో ఉండేది. మీరు మర్చిపోయినట్లేదంతా. మీరు రామోజీరావు గారితో మార్గదర్శి పోయిద్ది అనుకోబాక ఉంది, ఇంకా దాకరికి మార్గదర్శి ప్రమోట్ చేయడం. కనుక మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, మీరు దయచేసి మాటలు చెప్పి తప్పించుకుంటారు. ఏమేమో చేస్తామంటారు. మీకు ఒక ప్రణాళిక ఉంటుంది. మీ ఆలోచనలో ప్లాన్ బి ఉంటుంది. అది మీది, అనుమానమే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 సంవత్సరాలు, అవసరమైతే అందరం కలిపి ఇంకో 10 సంవత్సరాలు పెంచమని అడిగి ఉండేవాళ్ళం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీకు ఖాస్ గవర్నమెంట్ కదా, అదే చాలా సన్నిహితమైన గవర్నమెంట్ కదా. ఇష్టం వచ్చినట్లు 100% 15లో అట 44,000 కోట్లట, ఈరోజు 77,000 కోట్లట. దీన్ని మరీ వాయిదా వేసుకుని వచ్చే కాలానికి 70-140 కోట్లుగా మారుస్తారేమో, నాకు అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు కొన్ని విషయాలు చెప్పారు, గుర్తు తెచ్చుకుంటున్నారు లేదా అర్థం చెప్పాలనుకుంటున్నా. మీరు గత ప్రభుత్వం అంటే మీరు ఫస్ట్లో అయినప్పుడు నేను దార్శనికుణ్ణి, నేను సీనియర్ని, నేను నిర్మిస్తాను, నేను అని చెప్పినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు, యాడ్లు ఇచ్చారు. దాంట్లో ఏదో జిల్లా వారీగా ప్రకటించారు. మీరు ఈ జిల్లాకి ఏం చేస్తాను, ఆ జిల్లాకి ఏం చేస్తాయని అన్ని జిల్లాల గురించి మళ్ళీ మాట్లాడతా. కానీ మా జిల్లా గురించి మీరు ఏం చెప్పారో ముఖ్యమంత్రి గారికి ఈ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఆయన జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అప్పుడే ప్రకటించారు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్. రాయలసీమలో రోడ్లకు అసలు అంతలక్క రోడ్లే. ఇక్కడ బండి ఎక్కితే ఇంక మధ్యలో ఆగాల్సిన అవసరమే లేదు. 4 లైన్లు, 6 లైన్లు, 10 లైన్లు అని ప్రకటించాడు. కర్నూలు శ్రీశైలం, వినుగొండ మధ్య, కర్నూలు నంద్యాల, గిద్దలూరు గుంటూరు మధ్య, నంద్యాల పౌరమాముల కృష్ణపట్నం మధ్య, రాజంపేట కడప చెప్పుకుంటే ఇంకా అయితే మనకైతే హిందూపురం నుంచి ఒకటే చక్కగా విజయవార్ధంగా పోవచ్చు అని చెప్పారు. ఆఖరికి అనంతపురానికి ఆయన అధికారయుతంగా ప్రకటించినవి డ్రిప్పు తుంపర్ల సేద్యం అంట. అదే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 90% అందరికీ సబ్సిడీతో ఇచ్చాం, 100% SC STలకి పేదవాళ్ళకి ఇచ్చాం. ఉద్యానవన కేంద్రం అంట. హార్టికల్చర్ కూడా కాలేజ్ కూడా మనం పెట్టాము. 2 కాలేజీలు ఉన్నాయి మన దగ్గర ఇప్పటికే. కానీ ఆయన ఏం పెట్టారు నాకు ఇప్పుడు తెలియదు. సెంట్రల్ యూనివర్సిటీ నేను చెప్తా, సెంట్రల్ యూనివర్సిటీ కారణం నేనేంటి అది నాతో ఉన్న ప్రభుత్వం. మన దగ్గర వచ్చే ఎయిమ్స్ అనుబంధ కేంద్రం, ఎయిమ్స్ కాలేజీని ఎత్తుకుపోయారు. మంగళగిరిలో పెట్టుకొని మనకు అనుబంధ సబ్సిడీ ఇస్తా అన్నాడు. అనుబంధము లేదు, బంధము లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమతో ఏ బంధము పెట్టుకోడు ఆయన. హిందూపూర్ టెక్స్టైల్ పార్క్, ఫుడ్ పార్క్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ క్లస్టర్, సోలార్ విండ్ పవర్, ఇస్కాన్ ప్రాజెక్ట్, BHCL, పుట్టపర్తిలో ఆత్మాధిక, మళ్ళీ అది పుట్టపర్తిలో ఒక స్పిరిచువల్ సిటీ కడతాడట. ఇప్పుడు పుట్టపర్తిలో ఏముందో నాకు తెలియదు. మనం అక్కడ స్పిరిచువల్ అనుకుంటా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా అర్థమైందో నాకు తెలియదు. కుద్రేముఖ్ ప్రాజెక్టులు మూసుకొనే బయరి ఈయన ముగిస్తా అని చెప్పాడు. దీంట్లో పుట్టపర్తిలో విమానాల నిర్వహణ మరమ్మతుల కేంద్రం, వాచ్మెన్లకు కష్టమవుతుంది అక్కడ. హంద్రీనియా ప్రాజెక్టు పూర్తి. ఇది మన జిల్లాకి, మా జిల్లాకి. కొన్ని వాళ్ళ జిల్లా గురించి మాట్లాడతాం, ఎందుకంటే దీనికి సంబంధించిన జిల్లా కాబట్టి. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం మేమున్నప్పుడు ప్రభుత్వాలు కట్టిందే. కుప్పం ఎయిర్పోర్టు ఆయన ఊరిదే పాపం, ఇంకా ఎంతకాలం కడతాడో తెలియదు నాకు. ఎయిర్పేడ్ SEZ, IIT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్, అపోలో హెల్త్ సెంటర్ అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది. బహుశా చిత్తూరులో హాస్పిటల్ని అపోలో వాళ్ళకి అప్పగించారు. బహుశా అది తన హెడ్డింగ్లో పెట్టుకున్నాడేమో. కాణిపాకం, తిరుపతి, శ్రీకాళహస్తి ఆధ్యాత్మిక సర్క్యూట్, IT హబ్. ఏమన్నా మీకు కనిపించినాయా చిత్తూరు జిల్లా లేక మన జిల్లాలో ఆఖరికి? ఇది ఆయన చెప్పే మాట. ప్రతి జిల్లా చెప్పాడు, ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు. పాపం నమ్మే వాళ్ళు ఇంకేం కావాలో నాకు అర్థం కావడంలే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా చెప్తారు అన్నీ. ఒకసారి మేము ఓపిక ఉన్నప్పుడు మీకు ఓపిక, మాకు తీరుకున్నప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం.
ఆయా జిల్లాలకు వచ్చినప్పుడు ఏమేమి మాట ఇచ్చారంటే చెప్పిన మాట చెప్పకుండా, చెప్పిన మాట చెయ్యకుండా, ఇచ్చిన వాగ్దానం మీద నిలబడకుండా ప్రజలకు రకరకాలుగా మాయమాటలు చెప్తూ తప్పించుకునే రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే, మా ముఖ్యమంత్రి గారే అని చెప్పుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానంలో ఏమాత్రం మార్పు లేకుండా చెప్పిన మాటకు కట్టుబడిని రాజకీయ నాయకులు నిలబడుతున్నారు. మీరు దాని గురించి ప్రజలు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. కనుక మీకు నాకేం ఇప్పటికి అర్థం కాదు. నాకు రాత్రి అంతా చూసా, టీవీని అతుక్కొని చూసా నేను. ఏమి ఇచ్చిపోయారు మీరు మాకు? మీరు ఏమన్నా నరేంద్ర మోడీ గారు వచ్చారు అనంతపురం జిల్లాకు, రాయలసీమ జిల్లాలకు ఆ రోజు మాట ప్రకారం, భారత ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని ఇస్తున్నాం అని చెప్పించావా? శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తున్నామని ప్రకటింపజేసావా? చెప్పుకోవడానికైనా కొద్దిగా మొహం ఉండాలి ఎవరికైనా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,400 కోట్ల రూపాయలు ఆ జీతాలకు అప్పులు కట్టుకునేకిస్తే దాన్ని లేవనెత్తేకి ఇచ్చా ఆఖరికి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అడిగే ధైర్యము లేదు, ఏమీ లేదు. పరస్పరం చప్పట్లు కొట్టుకోవడం, పరస్పరం ఒకరినొకరు పొగుడుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగిందేమో చెప్పాలి. లేకపోతే ఈ రాజధానికి నేను ఇదిగో 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు కదా, 1,00,000 కోట్లు ఇస్తున్నాను, లేదు ఇంతవరకున్న అప్పంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని కూడా చెప్పించావా? చెప్పించిన పాపాన పోలేదు, అడిగినవా? డబుల్ ఇంజన్ సర్కార్, ఆ పక్క ఇంజన్ ఉంది, ఈ పక్క ఇంజన్ ఉంది, రెండు కలిపి కాదు ఈ రాష్ట్రంలో ఉన్నది. మధ్యలో మనం ఉన్నాం, రెండు ఇంజన్లు మన మధ్యపట్ల లాగుతూ ఉన్నాయి. మన పరిస్థితిని అర్థం చేసుకోవాలా. రాయలసీమ వాడికి అడుగుతూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీకు ఎందుకు రాయలసీమ అంటే అంత కోపం? మీరేమైనా చెప్పొచ్చు కానీ మీరు మన రాయలసీమ అనుకోండి, నాకు చాలా బాధగా ఉంటుంది. మీరెప్పుడు నాయకత్వం లేకొచ్చినా సరే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. మా జిల్లాలో ఉన్న ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని, కాలేజీని మీరు తరలించలేదా ఇక్కడి నుండి? మాకేదో అనుబంధం ఇస్తాము, అటాచ్మెంట్ ఇస్తామని చెప్పి అటాచ్ లేదు, ఏమి లేదు కదా. ఏం సమాధానం చెప్తారు? చివరికి మా గ్రామీణ బ్యాంకును కూడా ఎత్తకపోయి విజయవాడలో పెట్టుకున్నారే. మీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు మీరు మాట చెప్పారు, మిమ్మల్ని జనాలు నిలబెడితే అది ఎక్కడికి పోదు, కడప నుంచే పనిచేస్తుందని. నేను ఆ రోజు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఖచ్చితంగా విజయవాడకు పోతుందిలే అని చెప్పాను. నేను కడపలో ఉంచుతా అని చెప్పాడా పెద్ద మనిషి అయితే ముఖ్యమంత్రి గారు? 100% బాగా విజయవాడకు పోతుంది అని చెప్పినాడు, చేయడా మాట అని చెప్పినాం. న్యాయ యూనివర్సిటీతో సహా హైకోర్టు కర్నూలులో హక్కుగా రావాల్సిన హక్కు, రాజధాని హక్కు యాక్చువల్గా అయితే శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కనీసం హైకోర్టు అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజున చెప్పిన మాట కట్టుబడి అక్కడ హైకోర్టు మంజూరు చేస్తే మీరు మాకు బెంచ్ పెడతామంటారా? మాకు బెంచ్ పెట్టి ఆ బెంచ్కు ఇంతకు మిగించే అవకాశం లేదే. మీరు ఒక అడుగు ముందుకు పోలేదే. హైకోర్టు వాళ్ళు చెప్పారు, న్యాయమూర్తులు మా దగ్గర ప్రపోజల్ లేదే, మాకెవరు చెప్పలేదే అని చెప్పారు. మా హంద్రీ నీవా 5 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయారా మీరు? మోటార్లు తెప్పించి, పంపులేసి, చుక్క నీళ్ళు నడిపించి మేము ఇక్కడ జీడిపల్లి నీళ్ళు తెచ్చిపెట్టామే, మేము తెచ్చిపెట్టి నీళ్ళని మీ దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారే మీరు ఎందుకు తగిన నిధులు ఇవ్వరు? దాన్ని ఎందుకు వెడల్పు చేయరు? ఇక్కడ కోరుకునే విధంగా ఎందుకు దానికి లైనింగ్ని ఆపరు? మీరు ఏం చేశారు చెప్పండి రాయలసీమ ప్రాంతానికి? మీ నాయకత్వంలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏమైనా వచ్చిందా? లేదే. మీరు మాట్లాడరే, ఒక మాట అడగరే మీరు. ఆయన శక్తివంతుట, ఈయన మహామేధావట. ఇద్దరు పరస్పరం పొగుడుకుంటుంటే మధ్యలో ఒక ఆయన ఊగిపోతూ ఉంటాడు. ఒక ఆయన ఐ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ దేర్ ప్రాబ్లం. వాళ్ళ ప్రాబ్లం ఒక్కటే, వాళ్ళు ప్రజలకి, సాధారణమైన ప్రజలకి, బీదలకి, బీదాబిక్కి, దళితులకు, మైనారిటీలకు వాళ్ళు వ్యతిరేకులు. జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే ప్రేమగా చూసుకున్నాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పైకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది నమ్మి అన్ని విధాలుగా విద్య, వైద్యం, అట్లాగే ఆర్థికంగా సహాయాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు,
మీరు పై మాటలు చెప్తూ సర్వం నాశనం చేసుకుంటూ పోయే ప్రయత్నం. ఎక్కడ చూపి ఎవరికైనా కోపం వస్తే నాకేం సంతోషమే. నిజం కోపం వచ్చే వాళ్ళు ఎవరో నాయకులు ఉంటే ఈరోజు పరిపాలన ఉన్న వాళ్ళు ఆ కోపాన్ని అట్లాగే చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళి ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకొని రండి. విపరీతం కోపడండి, మామూలు కాదు, ఆఖరికి వెళ్ళండి. కనుక ఈ రోజున స్పష్టంగా చెప్తా ఉన్నాం, నిన్న పునర్నిర్మాణ సభ కదా అది. పునర్నిర్మాణ సభ 1,00,000 ఏళ్ళ తర్వాత ఏమన్నా పెయింట్లు వేపిస్తూ ఉన్నామా? ఇంకా నిర్మాణమే జరగలే అక్కడ. మననే పాపం చాలా ఈజీగా చేపలు వచ్చినాయని ఏదో పేపర్ టీవీలో చూశారు, నేను విపరీతంగా టన్నుల కొద్దీ చేపలు దొరికినాయని. అట్లాగే ఐఐటి వాళ్ళు ఆ బిల్డింగ్లకి ఇచ్చిన రిపోర్ట్ కూడా బయట పెట్టండి, ఆ బిల్డింగులు ఏముంటాయని. నేను చెప్తా ఉన్నా, మీరేం చెప్పారు ఆఖరికి? ఇక్కడ ముంపు ఉండదండి అని చెప్పారు. ఎన్ని అబద్ధాలు చెప్తారు బాబు గారు మీరు, మీ యొక్క కమిటీ, మీ టీం. 5 ఎత్తిపోతల పథకాలని, ముంపు నివారణ ఎత్తిపోతల పథకాలని మీరు 1,100 కోట్ల రూపాయలతో, దాదాపు ఒక అటు ఇటు లెక్కలు 1,100 కోట్ల రూపాయలతో మీరు మొదలు పెడతా ఉన్నారు. మరి ముంపే లేకపోతే, కాలువలే లేకపోతే, నీళ్ళే రాకపోతే ఎవరిని ముంచడానికి అక్కడ ముంపు కడ్డాలు పెట్టుకోవాలో అర్థం చేసుకోవాలి కోరుతా ఉన్నా నేను. చెప్పాలా మాకు? ఆ బ్యాంకులో చెప్పారు, అబ్బాయి 5 కట్టకపోతే డబ్బులు వేయమయ్యా అని చెప్పారు. మీరు 5 ముంపు నివారణ ఏదో కడుతున్నాడు దాదాపు 1,100 కోట్ల రూపాయలతో. ఆశ్చర్యం ఏదా ఎవరికి? మీకు మాకే భయం వేస్తుంది, మీకు ఆశ్చర్యం అన్న వేయాలి కదా. సంతోషంలో ఉన్నారా మీరు, మీ గుంపంతా? ఎందుకంటే మామూలుగా నేషనల్ హైవే రోడ్డు వేస్తుంది 20 కోట్లు 21 కోట్లతో వేస్తుంది కిలోమీటర్. ఇదే ఈ ప్రాంతంలో 52 కోట్లు 58 కోట్లు 61.4 కోట్లు. ఏంది? తీరా చూస్తే ఇది మీకు సంబంధించిన కాంట్రాక్టుల కంపెనీకే పోయినాయని అంటూ ఉన్నారు. అవునా కాదా చెప్పాలా మీరు? ఇప్పుడు ఉర్సులా అదే ఉర్సులానా ఉర్సాలో ఉన్నది ఎట్లా చెప్పాలో అది ఇట్లా అట్లా చెప్పాలి. ఇక్కడి నుంచి మీరు చెప్పాలా. నేను ఆశ్చర్యపోయిన 60 కోట్ల రూపాయలతో రోడ్డు ఏంది? నిన్న ఒక్కటి చూపించారు, ఏంది ఇట్లుంటుంది గ్రాఫిక్స్లో, అంటే పొడుగ్గా బిల్డింగ్లు అంతా పెట్టి. ఇది పైలాన్ కాదు, అదే బొమ్మ చూపించారు వాళ్ళు. మీకు గుర్తుందా? పిల్లలకి బాగా గుర్తుండాలా. 5 సంవత్సరాల క్రితం అంటే 7-8 ఏళ్ళ కింద ఆయన ఒక బొమ్మ చూపించాడు మనకి. ఏంది ఆకాశ హార్మ్యాలు, ఆ తర్వాత నదుల మీద ఫ్లైఓవర్లు, బోట్లలో పోయేటివి. మీకు గుర్తుందా? సింగపూర్ తెచ్చిపెట్టేసినా అని చెప్పారు. నేను నిజంగానే ఇందులో ఒకటో వంద ఉండకపోతుందా అని పోయినా. అనంతపురంలో కదా కాస్త బువ దొరకకపోతే మళ్ళీ ఆఖరి మంగళగిరి దాకా పోయి బూ తిన్నాను పోతున్నాను. నేను బాబు గారిని యొక్క చిన్నగా, బికాజ్ ఎనీ హ్యావ్ వాట్ ఎవర్ ఇట్ హీ మే బీ, హీ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను ఆయనకు మాట చెప్పకుండా, మీరేంది మా దగ్గర 1000 కోట్ల విలువ చేసే భూములు మీ దగ్గర ఉన్నాయి. దాదాపు ప్రభుత్వాన్ని రైతులు కలిపి 55-54 వేల ఎకరాలు ఉన్నాయి. మళ్ళీ మీ కన్ను పడిందంటే ఇంకో 44 పీకేస్తారు. మీరేం నాకు అనుమానం ఏం లేదు. చెప్పాడు మీ మంత్రి అప్పుడే, ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం, కష్టంగా ఇస్తే కష్టంగా తీసుకుంటామని చెప్పాడు మీ మంత్రి, మీ పురపాలక శాఖ మంత్రి. వచ్చి భూములు దండిగా ఉన్నాయని అక్కడ చెప్తారు. ఆయనకి నిజమో అబద్ధం ఆయన చెప్పాలా. జపాన్ వెనకల, సింగపూర్ వెనకల, లేకపోతే ఇంకో దానికల పోయి ఇదేందిరా పోయి దేవరింత, ప్రతిసారి దేవరింత ఏంది? ఈ దేశంలో ప్రపంచంలోనే షావుకారులు మన దగ్గర ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రపంచంలో 1వ షావుకారి, 2వ షావుకారి, 3వ షావుకారి మన దగ్గరే, లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరే. అట్లా వాళ్ళతో మాడుకోవచ్చు కదా పోయి ఆ సింగపూర్లో అంటే పాటు. ఎందుకంటే వేరే దేశం పోతే కొద్ది విషయాలు మీకు మాత్రమే పరిమితమవుతాయని నమ్మకమా? నాకేం తెలియదు. మాకేది వేరే దేశాలు పోయి చూరు పోయిస్తాం అంతే. మాకేం తెలియదు. సేపు నా సింగపూర్లో మంగపోతావు, జపాన్లో మంగపోతావు, ఇంకోని మంగపోతావు. ఇక్కడే ఉన్నారు కదా చాలామంది. నరేంద్ర మోడీ గారు పెంచిన అదాని అంబానీ ఉన్నారు కదా, ఓ దగ్గర ఒక 10-15 లక్షల కోట్లు ఉన్నట్లున్నాయి. అంతేకాదు భారత ప్రభుత్వం పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసింది 12 లక్షల కోట్లు అనుకుంటా. మరి కనుక
మీకు ఇబ్బంది ఉందేమో లేదో కానీ ముఖ్యమంత్రి గారు మాకైతే మా లాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, ఎందుకంటే మిమ్మల్ని చూసాం అసెంబ్లీలో చాలాసార్లు, మాకైతే ఇబ్బందిగా ఉంది. మీరు ప్రతి ఒక్కరు కోట్ వేసుకొస్తేనే వాడి పాపం ఎక్కి వాడిని వంగి ఆ కోట్ వేసుకొని కూర్చోబెట్టుకోని కాఫీ టీలు దాపించి వాడు తీరా చూస్తే వాడు మన ఉరుసు కంపెనీ పెట్టుకొని మన భూములు తీసుకుపోతాడు, కానీ వాడు పైసా తేడు. సో ప్లీజ్ డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి, ప్రజలు ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసిన వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు, మీరైతే మూసేస్తారు. ఏమన్నా మాట అసలు మీకు తమాష కనిపించదా? చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం కడతారట ఆయన. ఎక్కడ? అదేది అమరావతిలో. పాపం విజయవాడలో ఒకటి ఉంది కదా 20 కిలోమీటర్లలో, దానికి ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి, 4 డబ్బులు. నువ్వు కూడా ఆయన ప్రకటించాడు ఈ మాట. ఎందుకంటే ఏదో నేను ఊరికే చెప్పడంలో ఆయన ఏం ప్రకటించాయంటే కృష్ణా జిల్లాకు ప్రస్తుత విమానాశ్రయాన్ని గన్నవరం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం, అది ఆయన మాటే. మర్చిపోయాడేమని గుర్తు చేస్తూ ఉన్నా. మీరేమి అక్కడ కట్టాల్సిన అవసరంలే, పక్కనే విజయవాడలోనే ఉంది. మీరు మాట కూడా చెప్పినారు, బహుశా మీరు చెప్పిన మాట మీద నిలబడను అని మీరు తీర్మానం చేసుకుని రాజకీయాలు చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమో, కానీ కొద్దిగా కూడా ప్రయత్నం చేయండి, ఆయన కడతారట. అక్కడ ఇంకా ఏదో పెద్ద ఈ భారతదేశం మూర్చబోయే రైల్వే అదేంటబ్బా సెంటరా, రైల్వే జంక్షన్ కడతారట. ముందు జనాలు వచ్చిపోయాక బస్ స్టాండు, ఆ ఎండగా చచ్చిపోతారు అంతా, అక్కడ బస్ షెల్టర్లు, ఆ బస్ షెల్టర్ దగ్గర కాస్త నీళ్లు, ఇట్లా కనీస అవసరాలు మా అనంతపురం బస్ స్టాండ్ అంతా కట్టండి చంద్రబాబు నాయుడు గారు. బహుశా మీరు అది అడిగితే డబ్బులు లేవంటారు. కష్టాల్లో ఉన్నాను, గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయిపోగొట్టారు. 1,54,000 కోట్ల రూపాయలు ఈ 11 నెలల్లో తెచ్చిన మీరు ఆ డబ్బులు ఏం చేశారో కూడా ఈ రాష్ట్రానికి చెప్పలే ఇంతవరకు. మీరు రాజ్యాంగం ఒప్పుకొని ప్రజల ఆస్తుల్ని కూడా కుదవబెట్టే పరిస్థితి. మీరు అర్థం చేసుకోవాలా, మీకేం అర్థమవుతుందో మాకు అర్థం కావడంలే. చివరికి అప్పులు ఇచ్చిన వాళ్ళు అప్పు అడుక్కోరట. మనందరికీ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఖజానాలో నుంచి డైరెక్ట్గా తీసుకువెళ్ళిపోతారట. ఇట్లా అవన్నీ చాలా కాలం మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. నిన్న పునర్నిర్మాణం కాదు, మీ దగ్గర నిర్మాణమే లేదక్కడ. మీరు అప్పులు తెచ్చుకోవాలి, మన ఎత్తి మీద వేయాలి, మేము కట్టాలి. ఇప్పటికే మీరు 1117 కోట్ల రూపాయలు ప్రస్తుతం అప్పుకే మీరు వడ్డీ కడతా ఉన్నారు. ఇంకా 77,000 కోట్లు, 1,00,000 కోట్లకు పోతే అసలుకి మేము కూడా నెలవారికి కూడా మేము కట్టలేము. మా అకౌంట్లో మా అమ్మ నాయన వాళ్ళు ఆ ఉప్పు పప్పు చింతపండు ఖర్చులాగే ఆంధ్రప్రదేశ్ అప్పుకు కూడా ఇంత కట్టాలని పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. కనుక మీరు ఊరికే లేనివి గ్రాఫిక్స్లో చూసుకొని ఒక దూరాలోచన మీరే చెప్పాలా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు, నాశనం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలని పనంగా పెడతా ఉన్నారు, సర్వం అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలలో అసంతృప్తి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. 1,54,000 కోట్లు తెచ్చుకున్నారే, ఏం చేశారో చెప్పండి. కనీసం ఆ 6 వాగ్దానాల 6 సూపర్ 6లో ఒక 6 కన్నా ఇచ్చారా? మళ్ళీ రివర్స్ చెప్పిస్తూ ఉన్నారు. రివర్స్ అంటే గుర్తుకొచ్చింది, చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి సలహా ఇస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానం అన్నది ప్రజా ఖజానా అంటే రాష్ట్ర ఖజానాకు లాభం చేకూరుతుంది. కాంట్రాక్టర్ల మధ్య పోటీ, ధర తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అమరావతిలో మీరు వేసిన టెండర్లు 3 నుంచి 4 వరకు ఎక్సెస్ కింద, ఈ 1,000 కోట్ల రూపాయల ఎక్సెస్ కింద మీ ఇప్పటికి వచ్చాయి. రివర్స్ టెండరింగ్ విధానంలో ఖచ్చితంగా డబ్బులు మన గవర్నమెంట్కి మిగులుతాయి, ప్రజలకు మిగులుతాయి, కలిసి అప్పుల భారం తగ్గుతుంది. కనుక మీరు మీ వాళ్ళకు మేలు చేసే ఆలోచన లేకపోతే
అటువంటి ముందే ప్లాన్ మీ దగ్గర ఉండకపోతే రివర్స్ టెండరింగ్ విధానాన్ని బాగా అధ్యయనం చేసి అవసరమైతే మా నాయకుని సలహా తీసుకొని కూడా మీరు ముందుకెళ్ళమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. చివరిగా అమరావతి నిర్మాణం అన్నది మీ సొంత ఇంటి కార్యక్రమం కాదు. పోయినసారి కూడా మీరు మీ కుటుంబీకులు అంతా కలిసి దానికి టెంకాయ కొట్టారు, నాకు బాగా గుర్తుంది. పైగా మీరు మీకు సంబంధించిన మాధ్యమాల్లో మా నాయకుడు రాలే అంటారు. ఆఖరికి మీరు ఏ విధంగా పంపారో మీకు గుర్తుకుందో అర్థం చేసుకోవాలి. ఆఖరికి కనీసం ప్రతిపక్ష నాయకుడిని ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు అప్రహతిఘాతంగా ప్రజానాయకుడిగా రాజ్యాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ విధంగా ఆహ్వానించారో గుర్తు తెచ్చుకొని కనీసం మీలో మీరన్నా కానీ ఏం పడతారో అది మీ ఇష్టం. బట్ డోంట్ ప్లే విత్ ద పీపుల్. ఈ ఒక్క మాట చెప్పాలనుకుంటా ఉన్నా. అమరావతి సర్వస్వం కాదు. మేము ఉన్నాం. రాయలసీమ ప్రాంతం ఉంది, ఉత్తరాంధ్ర ప్రాంతం ఉంది, మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. గమనంలో పెట్టుకోమని, మీ యొక్క పద్ధతి మార్చుకోమని, చెప్పిన మాట చేయకూడదనే మీ నియమం, ఇచ్చిన మాట మీద నిలబడకూడదనే మీ నియమం, అవసరం వస్తే ఏమైనా చేయొచ్చనే మీ నియమాన్ని మార్చుకోమని నేను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.